హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షి వ్లాగ్స్ విత్ మామ్. సారీ అండి, లేట్ అయింది వ్లాగ్ పెట్టడానికి. 1 వీక్ పైన అయిందనమాట నేను వ్లాగ్ అనేది పెట్టడం. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, హాలిడేస్ ఇచ్చేసారండి, ఇంకా ఇంటికి వచ్చేసాము. మొత్తం పచ్చళ్ళు కారాలు ఈ పనులు ఉన్నాయి. ప్లస్ గృహప్రవేశం అయిన తర్వాత ఇల్లు అది సర్దుకోలేదు కదా, పొద్దునుంచి అవన్నీ సర్దుకుంటా బట్టలు ఉతుక్కుంటా ఉన్నా అనమాట. అయిపోయిన తర్వాత అసలు ఎండాకాలం ఏం ఎండలో ఏమో అసలు ఫుల్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. కూలర్ లేకపోతే ఉండలేకపోతున్నాము. మా 2 కూలర్ పాడైపోయినాయి, అయితే మొన్న బాగా చేయించామన్నమాట. చూసారా ఇల్లు ఎలా ఉందో, మొత్తం మీ రూమ్ చూపిస్తున్నాం ఫస్ట్ మీకు. అదంతా మార్నింగ్ మొదలు పెడితే మధ్యాహ్నం వంట చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం అయింది 3:30 వరకు. అంటే 2 రూములు సర్దుకున్నా అండి. అయిపోయిన తర్వాత మళ్ళీ అంగడికి వెళ్ళా అనమాట. అంగడికి వెళ్ళి పచ్చళ్ళకి ధనియాలు ఇవి ఉంటాయి కదా, ఇంకా చిన్నులపాయలు ఇవన్నీ తెచ్చుకున్నా అనమాట. అసలు ఏం ఎండలేమో, బయటికి వెళ్ళి వచ్చేసరికి ఒకసారి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఫుల్ ట్యాన్ అయిపోయింది, మొత్తం వాటర్ తాగేసా అనమాట. ఈ ఫోటో ఫ్రేమ్స్ అనేవి ఐకియాలో తీసుకొచ్చాము మేము. ఐకియా నుంచి తీసుకొచ్చా. అయితే సర్దడానికి ప్లేస్ ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు. అంటే ఎక్కడ మేకులు కొట్టలేం కదా, కొత్త ఇల్లు కదా. ఇంకా ఫ్రిడ్జ్ మీద పెట్టా అనమాట. తెచ్చిన కూరగాయలన్నీ ఇట్లా కింద పోసేసుకొని దేనికై సపరేట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం ఏం వండాలి ఏంటి కూర అని ఆలోచించాను అనమాట. ఈలోపు మళ్ళీ ఫోన్ చేసి చికెన్ తీసుకురా అని చెప్పాను మా ఆయనకి. చికెన్ తీసుకొచ్చారు. పప్పు చేశానండి పొద్దున్న. అసలు ఏమీ లేవు ఇంట్లో, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా తప్పితే. పప్పు చేశాను అనమాట. ఇక సాయంత్రం చికెన్ తీసుకురండి అంటే చికెన్ తీసుకొచ్చారు. కూరగాయలు సర్దిన తర్వాత బయట నీళ్ళు పట్టాను అనమాట. అప్పటి వరకు మా మామయ్య పట్టారు. ఏదో బిల్డప్ కల మనం కొంచెం సేపు పట్టా అనమాట. సాయంత్రం 7:30 పైన అయిపోయింది మా వారు వచ్చేసరికి. ఆయన వర్క్ ఇంకా నడుస్తుందండి. నాకు హాలిడేస్ ఇచ్చేసారు. కరెంటు పోయిందనమాట మధ్యలో. ఇంకా లైట్ వేసుకొని అలా వీడియో తీసుకున్నాను అనమాట, కొంచెం క్లిప్ యాడ్ చేద్దామని చెప్పి. ఈరోజు కొంచెం చికెన్ స్పెషల్గా చేద్దాం అనుకున్నా. అందుకని కాజు ఫ్రై చేసుకొని, క్యాప్సికమ్ కాజు చికెన్ ఫ్రై అనుకోండి, ఇంకా ఏదో అలా ట్రై చేస్తున్నాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైం అనమాట చేయడం ఇట్లా. క్యాప్సికమ్ ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు 3 కలిపి ఇట్లా వేయించేసాను. వేయించిన తర్వాత ఎలా వస్తుందో ఏంటో చూడాలి ఇక అనుకున్నాను అనమాట. హిట్ అయితే పర్లేదు, ఫట్ అయింది అనుకో తిట్లే పడతాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసేసాను అనమాట అందులోనే. తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా తిప్పేసుకున్నాను అనమాట. కరెంటు పోయిందని చెప్పే కదండి, ఫుల్ గాలి వచ్చింది, మొత్తం గాలిదుమ్ములాగా వచ్చిందనమాట రాత్రి. మొత్తం లైట్లు అన్నీ పోయినాయి. చాలా చోట్ల అయితే మామిడికాయలు ఫుల్ రాలినాయి అనమాట. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. మామిడికాయ పచ్చడి పట్టుకోవాలనుకున్నా. ఈసారి రేట్లు ఎక్కువే ఉన్నాయి ఫుల్. ప్రిపరేషన్ అనమాట, రేపటికి మామిడికాయ పచ్చడి పట్టుకోవాలి అని అనుకుంటున్నా. మరి ఏమవుతుందేమో తెలియదు కానీ నేను అయితే అన్నీ తెచ్చుకొని వేయించుకొని ఇంకా కారం కూడా పట్టించాలి. చికెన్ అయితే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి వేయించేసానండి. మా ఆయన వాళ్ళు చూస్తారని చెప్పి అట్లా చేస్తున్నాను. ఇదైతే ధనియాల పొడి వేసాను ఇంకొంచెం. లాస్ట్లో ఇంకా దించేస్తాం ఇంకా 5 మినిట్స్లో అనగా, ఎందుకంటే ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి అని చెప్పి, క్రిస్పీగా ఉండాలి కదా అని లాస్ట్లో వేసాను అనమాట. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఉప్పు కారం అయితే చూసుకోవాలి. నేనైతే ఏం చూడలే, ఇంకా సరిపోయిందిలే అనుకున్నా. మా మామయ్య మా ఆయన ఇద్దరు సీరియస్గా టీవీ చూస్తున్నారు అనమాట. టీవీ చూడక ఎన్ని సంవత్సరాలు అయ్యిందో అనిపిస్తుంది. హాస్టల్ మహిమ అనమాట. హాస్టల్లో ఉంటే పిల్లలకైనా అంతే ఉంటుంది, మాకైనా అంతే ఉంటుంది. అసలు టీవీ అనేదే ఉండదు అక్కడ. ఇంకా సాయంత్రం అయితే మెనూ అనమాట మాకు ఇది. పొద్దున మిగిలిపోయిన పప్పు, ఇంకా ఇప్పుడు చేసుకున్న చికెన్ కర్రీ, కొంచెం ఆనియన్ పెట్టుకొని ముగ్గురం అలా కూర్చొని తినేసాము. తిన్న తర్వాత అలా వాకింగ్కి వెళ్ళి కాసేపు ముచ్చట్లు వేసుకుని వచ్చామన్నమాట. నేను ఇంకా మా ఫ్రెండ్, మా తోడికోడలు, ఇంకా మా చుట్టాలు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అందరం కలిసి అలా కాసేపు తిరిగామన్నమాట. తిరిగిన తర్వాత వచ్చేసినాక జస్ట్ చిల్ అవ్వాలి కదా, మరి లాస్ట్లో అలా ఐస్ క్రీమ్ తిని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఇక వచ్చేసా.
ఇలా ఎవరైనా ఇలా నాలా ఎక్స్పెరిమెంట్లు చేశారా చికెన్ పైన? నేనైతే ఇలా ఫస్ట్ టైం చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా ఎవరైనా చేసినట్లయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను అనమాట నాలా ఇంకా చాలామంది ఉన్నారని.